హైవేపై ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. 216 జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా ప్రయాణికులు, వాహన శోధకులు పలు జాగ్రత్తలు పాటించాలని రేపల్లె డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. వేమూరు నియోజకవర్గ మండల కేంద్రమైన బట్టిప్రోలు పోలీస్ స్టేషన్లో రేపల్లె డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ బాపట్ల నుండి కత్తిపూడి వరకు నిర్మించిన 216 జాతీయ రహదారిపై పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, పోలీస్ శాఖ ఆ ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ హైవేపై ప్రయాణించే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాణ నష్టం, శారీరక ఇబ్బందులు జరగకుండా చూడాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో వేమూరు సిఐ నసీబ్ బాషా, బట్టిప్రోలు ఎస్ఐ కె అమీర్లు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గం. నమస్కారం అండి, నేను రేపల్లె డిఎస్పీ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ పరిధిలో చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అంటే సుమారు బాపట్ల నుంచి మచిలీపట్నం దాకా కూడా ఇంకా హైవే మనకు కవర్ అవుతుంది. కత్తిపూడి మాట్లాడుతున్నాను. వేమూరు సర్కిల్ బట్టిప్రోలు పోలీస్ స్టేషన్లో వేమూరు సిఐ గారు, వాళ్ళ సిబ్బంది, బాపట్ల సిసిఎస్ పోలీసు సహకారంతో 2 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో బొట్ట మణికంఠ రెడ్డి, ఇతను బాగా నటోరియస్ క్రిమినల్, చాలా అంటే ఒంగోలులో కూడా, ప్రకాశం జిల్లాలో చాలా అఫెన్స్ చేశాడు. అట్లాగే ఈ బట్టిప్రోలులో అంజీ బన్స్ని, లక్ష్మీ వెంకటేశ్వర సాయి మెడికల్ జనరల్ స్టోర్స్ని, ఇంకా సాయి మెడికల్ షాప్లో ఈ షట్టర్స్ పగలగొట్టి లోపలికి వెళ్ళి 31/7 తారీఖున అక్కడున్న డబ్బులు, గల్లపెట్టిన డబ్బులు అది దొంగిలించుకొని తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం 10,400 రూపాయలు అతను ఆ రోజు దొంగిలించుకోవడం జరిగింది. దీని మీద ఇక్కడే కాకుండా ఇంక ఇతని మీద చెరుకుపల్లి, కొల్లూరు, తుళ్ళూరు, బాపట్ల రూరల్, మేడికొండూరు, పెదకూరుపాడు, చీమకుర్తి, పంగలూరు, జయపంగలూరు ఈ స్టేషన్లో 10 కేసులు ఉన్నాయి ఇతని మీద. ఇతను ఉంటుందా లేదా వేరే ఆర్టికల్స్ పెట్టి రంబుల్ స్టిక్స్ అని కొన్ని స్టిక్కర్స్ వేయడం, లైన్స్ గీయడం, ఎందుకంటే ప్రజలకి అర్థమయ్యే రీతులు చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని యాక్షన్ జరిగాయి కూడా. బ్లాక్ స్పాట్ బట్టిప్రోలు లిమిట్స్ ఒకటి ఉంది, అక్కడ డ్రమ్స్ కూడా పెట్టున్నాము హైవే మీద. అవి కూడా ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయి. కొత్త పరికరాలు కొన్ని ఉన్నాయి, వచ్చినాయి మార్కెట్లో. అవి కూడా విలేజ్తో చర్చించి నేను అరేంజ్ చేయిస్తాను. ప్రజల మటుకు జాగ్రత్తగా ఉండండి. మీ ఊర్లోని మీ భార్యను, పిల్లల్ని బండి ఎక్కించుకొని, 2 వీలర్ ఎక్కించుకొని హైవే ఎక్కేటప్పుడు 2 నిమిషాలు ఆగండి. అక్కడ ఆగి అటు ఇటు చూసుకొని అప్పుడు రండి, లేకపోతే మీ పిల్లల ప్రాణాలు పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త తీసుకుంటారని తెలియజేసుకుంటున్నాను.